శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గయా మహత్యం 4. నారదుడిట్లనెను, ఆది గదాధరుడు వ్యక్తస్వరూపంతో ఇట్లున్నాడు, వ్యక్తస్వరూపంతో వ్యక్తావ్యక్తాత్మక ఎట్లుండెను. ఆది గదాధరుడైనందుకు కారణమైన ఆ మొదటి గద ఎట్లు పుట్టినది. విష్ణువు యొక్క రూపము సర్వ పాపక్షయకరమైన గదతో ప్రకాశించినది ఎట్లయ్యను. సనత్కుమారుడు ఇట్లయ్య అనెను, వజ్రం కన్నా మించిన వజ్రమై బలిష్ఠుడైన గదుడను అసురుడుండెను. అతడు పూర్వం భయంకరమైన తపంచే బ్రహ్మ నుండి వరం పొంది బ్రహ్మ కోరగా త్యజించరాని తన శరీరం యొక్క ఎముకను ఇచ్చెను. బ్రహ్మ చెప్పగా విశ్వకర్మ కూడా దాన్ని అద్భుతమైన గదగా చేసెను. ఆ ఎముకను వజ్రముల వంటి కుందములచే అలంకరించబడిన దాన్ని స్వర్గమున విష్ణువు ధరించెను. తర్వాత స్వయంభవ మన్వంతరమున చాలా కాలమునకు బ్రహ్మపుత్రుడైన హేతి అను రాక్షసుడు మిక్కిలి భయంకరమైన తపం చేసెను. 1,00,000 దివ్య సంవత్సరముల వాయువును మాత్రం తినెను. పైకెత్తిన ముఖం కలవాడై చేతులు పైకెత్తి ఒకే కాలి బొటన వేలపై నిలబడెను. జారిపడిన ఆకులను గాలిని మాత్రం తిని ఏకాగ్రచిత్తుడై తపం చేసెను. తపం చే సంతుష్టులై వరప్రదులైన బ్రహ్మాదుల నుండి, దేవతల చేత, దైత్యుల చేత, శస్త్రాస్త్రముల చేత, వివిధ మనుజాదుల చేత, కృష్ణ ఈశానాదుల చేతను వధింపరాని వాడనై నేను మహాబలుడను కావలను అని వరం కోరెను. బ్రహ్మాది దేవతలు అట్లేగుగాక అని అంతర్ధానమైరి. ఆ తర్వాత హేతి రాక్షసుడు దేవతలను జయించెను. తానే ఇంద్రత్వం నిర్వహించెను. బ్రహ్మ, హరుడు మొదలగు వారు భయం చెందిరి. వారు హరిని శరణు పొందిరి. హేతి రాక్షసుని చంపమనిరి. అనగానే హరి, ఓ దేవతలారా, ఈ హేతి రాక్షసుడు దేవాసురులతో కూడా చంపుటకు అలవికానివాడు. మీరు నాకు మహాస్త్రం నీయుడు, దానితో హేతి రాక్షసుని చంపెదను అనెను. అనగానే దేవతలు ఆ గదను హరికిచ్చిరి. దేవతలు చెప్పగా ఆ గదను మొదట ధరించి హరి గదాధరుడయ్యను. ఆ గదతో హేతి రాక్షసుని వధించి దేవతలతో స్వర్గమునకు వెళ్ళెను. శిలయందు గదను నిలిపి గయాసురుని నిశ్చలునిగా చేసెను. దీనివల్ల హరి ఆదిగదాధరుడయ్యను. ఆదిగదాధరుడు శిలయందలి పర్వత రూపమున వ్యక్తుడయ్యను. ఆ శిల ముండ పృష్ఠాద్రి అయినది. అది ప్రభాసమను పర్వతమును, ఉద్యంతము, గీతనాదము, భస్మకూటము, మహాగిరి, ఘృద్రకూటము, ప్రేతకూటము, ఆదిపాలము, అరవిందకము, పంచలోకము, సప్తలోకము, వైకుంఠము, లోహదండకము, క్రౌంచపాదము, అక్షయవటము, ఫల్గుతీర్థము, మధుస్రవము, దధికుల్య, మధుకుల్య, దేవిక, మహానది, వైతర్ని మొదలగు పర్వత క్షేత్ర నదీ రూపములతో ఆదిగదాధరుడు వ్యక్తుడు. విష్ణుపదము, రుద్రపదము, ఉత్తమ బ్రహ్మపదము, 2 హస్తములో వెలికి వచ్చిన దివ్య కాశ్యప పదము, పంచాగ్నుల పదములు, తర్వాత ఇంద్ర అగస్య పదములు, రవి యొక్కయో, కార్తికేయుని యొక్కయో, క్రౌంచ మాతంగుల యొక్కయో పదములు. ఈ సమస్త ముఖ్య చిహ్నములు అన్నింటి రూపమున హరి వ్యక్తావ్యక్తాత్మతో ఉన్న ఆద్య గదాధరుడు కూడా వ్యక్తుడై శ్రీమంతుడైన గదాధరుడు. గాయత్రి, సావిత్రి, సంధ్య, సరస్వతి, గయాదిత్యుడు, ఉత్తరార్కుడు, దక్షిణార్కుడు, నైమిషుడు, శ్వేతార్కుడు, గణనాథుడు, అష్టవసువులు, మునీశ్వరులు, 11 రుద్రులు, అట్లే సప్తర్షులు, సోమనాథుడు, సిద్ధేశుడు, వినాయకుడు, నారాయణుడు, మహాలక్ష్మి, బ్రహ్మశ్రీ, పురుషోత్తముడు, మార్కండేయేశుడు, కౌటీసుడు, అంగిరీసుడు, పితామహుడు, జనార్దనుడు, మంగళ ఉత్తముడైన పుండరీకాక్షుడు, ఈ మొదలగు వ్యక్తరూపమున కూడా ఆదిగదాధరుడు అచ్చట ఉన్నవాడు హేతి అను ఆ రాక్షసుడు చంపబడగా విష్ణువు తన పురమునకు వెళ్ళెను. బ్రహ్మతో పాటు రుద్రాదులతో గయాసురుడు నిశ్చలుడు చేయబడగా బ్రహ్మ హర్షంతో సుఖించిన వాడై ఆద్య గదాధరుని సంతసింపచేసెను. బ్రహ్మ ఇట్లు అనెను, గదను ధరించిన వాడు, కాలునికి సంబంధించిన పాపములు లేనివాడు, గయ్యలో ఉన్నవాడు, తెలియబడిన సర్వగుణములో కలవాడు, గుణాదులలో ఉన్నవాడు, బుద్ధిలో ఉన్నవాడు, పర్వత శ్రేష్టం యొక్క తెల్లని గృహమున ఉన్నవాడు, గణములతో అర్చించబడినవాడు, వరమునిచ్చువాడు అయిన విష్ణువుకు నమస్కరింతును. పగటికి శోభ అయినవాడు, దేవగణములకు ఆది తేజము, భవుని తేజము, రాక్షసులను చీల్చు తేజము, కలి సంపద అయినవాడు, కలిమలమును మర్దించు తేజము, ఆశ్రయించిన వారికి సంపత్ స్వరూపుడైన గదాధరునికి నమస్కరింతును. గట్టిదాని కంటే గట్టి అయిన వాడు, ఏలికలు అందరితో స్తుతించబడిన వాడు, ఆద్యగుడు, దృఢమైన పాపాదులు చెందనివాడు, స్వాత్మను పొందినవాడు, బలిష్టమైన గోత్రము, సూక్తి, కాంతి కలవాడు, దేహం లేనివాడు, కరణములు, కళ్ళు లేనివాడు, జన్మ లేనివాడు, సూర్యునితోనూ వేదములతోనూ అలంకరించబడినవాడు, ధ్వని ముఖము లేనివాడు, అనాదీశ్వరుడైన గదాధరునికి ఎల్లప్పుడూ నమస్కరింతును.
మనమునకు అతీతుడు, మతిగతులు లేనివాడు, వరుడు, ఎల్లప్పుడూ అద్వయుడు, బుధులచే వేదాంతములందు నుతింపచేయువాడు, చిదాత్మకుడు, కళలోని కారణములను మించినవాడు, అట్టి హృదయవాసి అయిన గదాధరునికి నమస్కరింతును అని స్తుతించగా సనత్కుమారుడు ఇట్లా అనెను. దేవతలతో సహా బ్రహ్మచేత ఈ విధంగా స్తుతించబడిన గదాధరుడు బ్రహ్మను వరమడగమనను. బ్రహ్మ వరమడగను. దేవరూపిణి అయిన శిలయందు నీవు లేక మేము ఉండలేము. వ్యక్తాది రూపివైన నీతో పాటే నిత్యము ఉండదము. ఇట్లే అగుగాక అని గదాధరుడు లక్ష్మితో పాటు లోకముల రక్షించుటకును జగముల శక్తి ముక్తి కారణమునకు అచ్చట శిలపైన ఉండను. అప్పుడు పుండరీకాక్షుడు జనార్దనుడు సువ్యక్తుడని పేరు పొందగలడు. వేదగమ్యమై ఆదిభూతమై సనాతనమైన హరి యొక్క మూర్తి పూర్వం శ్వేతవరాహ కల్పమును వ్యక్తమై వ్యక్తిని పొంది మరలా సువ్యక్తం కాగలదు. లోకులను తరింపచేయుటకు దేవతల రక్షణమునకు గయాశిరమున సువ్యక్తుడ వగదువు. సంశయం లేదు. భక్తితో ఎల్లప్పుడూ గదాధరుని చూచినచో కుష్ఠ రోగాదులు పోయి హరిమందిరము చేరుదురు. దేవుడైన ఆది గదాధరుని భక్తితో చూసిన వారు ధనమును, ధాన్యమును, ఆయుర ఆరోగ్యములను పొందుదురు. శ్రద్ధతో గదాధరునికి నమస్కరించిన వారు భార్య, పుత్ర, పౌత్రాది గుణకీర్తి సుఖములను, రాజ్యమును అనుభవించిన నరులు తమ పుణ్యఫలముగా ఎల్లప్పుడూ బ్రహ్మలోకమును పొందుదురు. అచట గంధదానమున గంధాజుడుగాను, పుష్పదానమున సౌభాగ్యమునందును, ధూపదానమున రాజ్యమును పొందును, దీపదానమున తేజోదీప్తిని పొందును, ధ్వజదానమున పాపం నశించును. యాత్ర చేయువాడు బ్రహ్మలోకం నందును, శ్రాద్ధపిండము నిడవాడు పితరులను విష్ణువును చేర్చును. స్తోత్రంతో శ్రద్ధగా ఆది గదాధరునికి నమస్కరించి పూజించిన వాడు పితరులను విష్ణువును పొందించును. శివుడు సైతం ప్రీతితో ఆది గదాధరుని స్తుతించెను. శివుడు ఇట్లు పలికెను. మండపృష్ఠ పర్వతాది రూపమున, ఫల్గు తీర్థాది రూపమున అవ్యక్త రూపుడైన దేవుడగు ఆది గదాధరునికి నమస్కరింతును. ముఖాది చిహ్నమున గల రూపంతో పదరూపమున వ్యక్తావ్యక్త రూపమున ఉన్న ఆది గదాధరునికి నమస్కరింతును. అవ్యక్త రూపుడైన దేవుడు జనార్దన స్వరూపమున ముండపృష్ఠాద్రి యందు స్వయంగా పుట్టిన ఆది గదాధరునికి నమస్కరింతును. దేవరూపిణి శిలయందు బ్రహ్మాది దేవతలతో సహా ఉన్నవాడును దేవతలచే పూజించబడి సత్కృతుడైన గదాధరునికి నమస్కరించుచున్నాను. ఎవరిని శ్రాద్ధాదులతో చూచి తర్వాత పూజించి ప్రణమిల్లి బ్రహ్మలోకమందు ఉందరో ఆ ఆది గదాధరునికి నమస్కరింతును. మహదాది వ్యక్త జగత్తునికి ఒకే కారణుడై అవ్యక్త జ్ఞానరూపుడైన ఆ ఆది గదాధరునికి నమస్కరింతును. దేహ, ఇంద్రియ, మనస్, బుద్ధి, ప్రాణ, అహంకారములు లేనివాడు, జగమన స్వప్నం లేనివాడు అయిన ఆ ఆది గదాధరునికి నమస్కరింతును. నిత్యానిత్యములు వదిలినవాడు, సత్యస్వరూపుడు, ఆనందస్వరూపుడు, అవ్యయుడు అయిన ఆది గదాధరునికి నమస్కరింతును. సనత్కుమారుడు ఇట్లు పలికెను. ఈ విధంగా మహేశ్వరునితో స్తుతించబడిన ఆది గదాధరుడు ప్రీతుడై బ్రహ్మాది దేవతలతో సహా శిలయందు నిలిచెను. మండ పృష్ఠాద్రి యందు నిలిచిన దేవుడైన ఆది గదాధరుని ఇచ్చట స్తుతింతురు, పూజింతురు. వారు చివరకు బ్రహ్మలోకమును చేరుదురు. ఆది గదాధరుని పూజించి ధర్మార్థి ధర్మమందును, ధనార్థి ధనమునందును, కామార్థి కామమునందును, మోక్షార్థి మోక్షమునందును ఆది గదాధరుని చూచి గొడ్రాలు వేదపారగుడైన పుత్రుని పొందును. రాజు విజయం నందును, శూద్రుడు సుఖం నందును, పుత్రులు కోరిన వారు పుత్రులు నందుదురు. హరి యొక్క పూజాదులచే మనమున కోరినవి ఎల్లనూ సిద్ధించును. ఓం సహనావతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.